హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడు ఒకే విధమైన ఇంట్లో టిఫిన్‌లు చేస్తా ఉంటే ఇంట్రెస్ట్‌గా తినరు. పిల్లలైతే అసలు తినరండి. ఈ విధంగా డిఫరెంట్‌గా, టేస్టీగా మనం చేసామంటే ఇంట్లో పిల్లలైనా, పెద్దలైనా చాలా బాగా తింటారనమాట. అటుకులతో టేస్టీగా, డిఫరెంట్‌గా, హెల్తీగా మనం చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్‌లో మనం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా దీనికి కావాల్సింది ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని, అటుకులు మనం ఒక గిన్నెలో వేసుకొని, దాన్ని మనం కడిగిన తర్వాత దాంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇవి పూర్తిగా నానిపోతాయి. నానిన తర్వాత దీన్ని మనం చేత్తోనే ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కానీ చేత్తో వేసుకున్న మెత్తగా అయిపోతుంది. మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని, 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా చేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఒకవేళ మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గోధుమ పిండిని వేశాను. దీంట్లోకి మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాక దీంట్లోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాము. మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుందాము. దీంట్లోకి సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా కలుపుకుందాము. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని పెనానికి చుట్టూతా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్‌లాగా చేసుకోవచ్చండి. మీరు పెద్దగా కావాలని పెద్దవి తీసుకోవచ్చు. చిన్నవి కావాలని చిన్నవి తీసుకోవచ్చు. నేను మరీ పెద్దది కాదు, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకొని ఈ విధంగా పెనం మీద ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా బావుంటుంది. ఫస్ట్ సారి చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచాము అంటే సూపర్‌గా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుందని చాలా బావుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పుకుందాం. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి. ఒక ఆయిల్ పేపర్ కానివ్వండి, అరటికాయ ఆకు కానివ్వండి, లేదా బటర్ పేపర్ మీదైనా చేసుకోవచ్చు. చాలా బావుంటుందనమాట. ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ వస్తుంది కండి, ఆయిల్ ప్యాకెట్‌ని కట్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దాని మీద ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసాము అంటే చాలా బాగా వస్తుంది. చాలా పల్చగా కూడా వస్తుంది. మనం చేసుకునే సైజుని బట్టి ఉంటుందండి. మీరు పెద్దది కావాలని పెద్దది, చిన్నది కావాలని చిన్నది చేసుకోవచ్చు. ఈ విధంగా ఒత్తిన తర్వాత దీనికి కావాలి అంటే మధ్యలో మనం హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? దీనికి మనం హోల్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఆ విధంగా అయినా తీసేసి వేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఒకే విధమైన టిఫిన్‌లు కాకుండా ఇలా చేసి పెట్టండి. చాలా హెల్తీ కూడా. దీంట్లోకి మనం వెజిటబుల్స్ కూడా వేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా ఆయిల్ పేపర్ మీద పెట్టుకొని చేసాము అంటే చాలా బాగా వస్తుంది. చూసారా? కాల్చి చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేయొచ్చండి. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.